భయం పుట్టుకుంది. మొత్తం తన సేనలన్నీ ఇన్ని అక్షరాలు నశించిపోతున్నాయి. ఎప్పుడో వాడు మరొక రాక్షుని పిలుచుకొచ్చేట, వాళ్ళ దగ్గర ఉన్న రాక్షుణ్ణి. వాడి పేరేంటంటే గజాసుర. వీడు ఏనుగు మొహాయన గనక ఏనుగు రాక్షుని తెచ్చాడు. వాడు గజాసురుణ్ణి తీసుకొచ్చాడు. ఈ గజాసురుడు నేనే బలవంతుడనేటువంటి అహంకారం కలిగిన ధనుజ బలానికి సంకేతం. వాడు తన బలాన్ని తాను నమ్ముకుని ఆ బలమే గొప్ప అనుకునే ప్రతివాడు గజాసురుడు. గుర్తుపెట్టుకోండి, అది ఛేదించాలి. అందుకోసం గణపతి ఉపాసన కావాలి మనకి. ఇప్పుడు ఆ గజాసురుడు వచ్చేట. ఈ గజాసురుడు ఎప్పుడైతే వచ్చాడో ఇతని యొక్క ప్రతాపం చేత శక్తిశాలను అల్లకల్లోలం అయిపోతున్నాయి, కానీ గణపతి శాలను మాత్రం కదలలేదుట, చూస్తూ ఉన్నాయి. వెంటనే స్వామిక ఆనందంగా వాడి వైపు చూశాడు. ఆడు తర్వాత ఈయన నుంచి వచ్చినటువంటి అనేకమైన శానలు ఆకువాహనాహ ఎలకల మీద కూర్చుని బయలుదేరేట. మూషిక వాహనులై బయలుదేరి వస్తూ ఉండగా ఆ గజాసురుణ్ణి చూసి స్వామి నిమేష మాత్రంలో సంహరించాడు. గజాసురేచ నిహతే. ఆ గజాసురుణ్ణి గణపతి సంహరించాడు, సింహనాదం చేసి సంహరించాడని. గజాసురుని శానల్ని ఈ గణపతిని సంహరించేశారు. గజాసురుణ్ణి సాక్షాత్ ఈ సిద్ధ గణపతి సంహరించాడు. ఎప్పుడైతే గజాసురుడు కూడా సంహరింపబడ్డాడో అప్పుడు విసుక్కుడికి భయం పుట్టుకుంది. వచ్చిన పని చేశాడు ఆయన. మొత్తం శానలన్నీ రాక్షస శానలన్నీ నశించాయి. ఇటువైపు గజాసురుడు సంహరింపబడ్డాడు. గణపతి తన యొక్క సమూహాలంటే మళ్ళీ లోపలికి లాగేసుకుని ఒక్కడు బయలుదేరెట్టండి. చూడండి, చూడ్డానికి ఒక్కడే గాని ఎన్ని కోట్ల శక్తుల్ని తన నుంచి ఉత్పన్నం చేశాడు. అందుకే సామాన్యుడు కాడు. వక్కరతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యేషు సర్వదా. అలాంటి గణపతికి నమస్కారం చేసుకుందాం. ఈయన పని చేసి తిన్నగా వెళ్ళిపోయేట్టు ఎక్కడికంటే అమ్మ దగ్గరికి. లలితాంతిక మాపేదే మహాగణపతి మృధాత్. చక్కగా వెళ్ళగానే ఆ తల్లి దగ్గరికి తీసుకుని గణపతిని ఒళ్ళో పెట్టుకుని, ఎంత చక్కగా మంచి పని చేసేవయ్యా, ఎంత చక్కటి ప్రతాపాన్ని చూపించావు అని తలని విరిందిటండి. వితతార మహారాజ్ఞి ప్రియమాణా గణేశితు అని అన్నదిట. సర్వదేవత పూజాయా పూర్వ పూజ్యత్వముత్తమం చెప్తోంది అందరితోని. దేవతలందరికీ చాటింపేసింది. ఎవరిని పూజించాలన్నా ముందు ఈయన్ని పూజించింది లాభం లేదన్నాడు. చూడండి, దేవతలందరూ కూడా మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న యోగ కేంద్రాల్లోనే ఉన్నారు. మొత్తం దేవతలందరూ ఏ దేవత కనబడాలన్నా ముందు మూలాధారం దగ్గర కదలాలి. అక్కడున్నాడు గణపతి మూలాధారం. అది యోగపరంగా, పూజాపరంగా, ఉపాసన పరంగా కూడా గణపతిని ఆరాధించాలి. ఇక్కడ ఒక్క రహస్యం మీ అందరికీ చెప్పవలసిన విషయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనదైన సంప్రదాయాలను అర్థం చేసుకోలేక తలో రకాలుగా చీల్చివేస్తున్న వాళ్ళు తయారయ్యారు. కొంతమంది అంటారు యోగా చేస్తే చాలండి, పూజలు పునస్కారాలు అక్కర్లేదని తయారవుతున్నారు ఈ మధ్య. కానీ యోగా చేస్తే లాభం లేదు. అలాగని నేను చెయ్యొద్దని చెప్పట్లేదు. ఎందుకంటే యోగులు కాని వాళ్ళు ఎవరు భారతీయ సంస్కృతిలో? ఏ మార్గంలో వెళ్ళినా వాడు యోగే. కర్మయోగమా, జ్ఞానయోగమా, భక్తి యోగమా, పూజాయోగమా, మంత్రయోగమా, క్రియాయోగమా, ఏ యోగమైనప్పటికీ కూడా ఈ యోగ మార్గంలో ప్రాణ సంచార క్రమంలో సరిగ్గా ఇడా పింగళ సుషుమ్నా నాడుల నుంచి మన మూలాధారం నుంచి కలిపిన కుండలిని ఒక్కొక్క కేంద్రాన్ని దాటుతూ వెళ్ళాలంటే ఆ కేంద్రానికి ఎవరు అధిష్టాన దేవతలో వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకు ఆ ప్రాణశక్తి కేంద్రాలైనటువంటి అధిష్టాన దేవతను ఉపాసించితేనే యోగంలో సిద్ధిస్తుంది. అందుకే అది కూడదు అని చెప్పకూడదు. పూజలు కూడా చేయాలి. పూజలు అంటే ఏమిటో కాదు, ఆ యోగ కేంద్రములలో ఉన్న దేవతాశక్తులని ఒక్క అనుగ్రహాన్ని పొందడమే. వాళ్ళ అనుగ్రహం పొందితే వీళ్ళకి తెలియకుండానే ఆ యోగ కేంద్రం లోపల జాగృతి జరుగుతుంది. వాడు కూర్చోక్కర్లే, మఠం వేసుకుని శ్వాసలు తీయక్కర్లే, అలా కూడా జరుగుతుంది. ఈ ఎరుకు కలిగి ఉండాలి. అయితే అది నేను వద్దని చెప్పలేదు, వాళ్ళ వల్లే. ఒకదానికొకటి పరస్పరం సహకారులే తప్ప ఏదో ఒకటే అని మాత్రం అనుకోవద్దు దయచేసి. అందుకు ఇక్కడ ఈ విషయం చెప్పడం జరుగుతుంది. గణపతి యోగశక్తి స్వరూపుడు అని చెప్పడానికి. అది గణపతిని మొదట పూజించాలి అని అమ్మ శాసించిందండి. ఆ తర్వాత ఇంకా శక్తిశానంలో ఉత్సాహం పుంజుకుంది. ఇంకా వీళ్ళిద్దరు మిగిలేరు కదా అక్కడ. ఇప్పుడు రెండో నామం చెప్పుకోవాలి కదా. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. తర్వాత నామం మహాగణేశ్వరుడు వచ్చి ఆ విఘ్నయంత్రాన్ని భిన్నం చేయగానే సంతోషించిపోయిన తల్లి అని. చూడండి ఆవిడ సంతోషం ఎంతటిదో. అంతకు ముందు నామాల్లో నందిత, హర్షిత, తోషిత ఇవన్నీ ఆనందించింది, సంతోషించింది అని. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ప్రహర్షిత అని మాట వేశారు. బాగా ఆనందించిపోయిందని. ఎందుకంటే ఎవరెన్ని చేసినా వాళ్ళ అబ్బాయి చేస్తే మరీ సంతోషం ఆవిడికి. అబ్బాయి గారు చేసిన ఘనకార్యానికి మహానందపడిపోయిన ఓ తల్లి లలితాంబిక అని వసిన్యాది వాగ్దేవతలు ఈ ఘట్టాన్ని కూడా కలిపి అమ్మని కీర్తించారు మనకి. అందుకు ఈ రెండు నామాలలో గణపతి తత్వం ఉంది లలితా శాస్త్రంలో. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత.
అటు తర్వాత భండదైత్య సహోదరౌ వాళ్ళిద్దరూ బయలుదేరారండి. భండదైత్యుని సహోదరులు ఇద్దరు ఎవరు? విశుక్రుడు, విషంగుడు. వీళ్ళిద్దరూ కూడా పరమ క్రుద్ధౌ బాగా కోపగించుకుని భండదైత్యేన దేశితవు భండుని యొక్క అనుజ్ఞ పొంది విషంగశ్చ విశుక్రశ్చ మహోద్యమవాపతు అక్షోహిణీ చతుశత్య 400 అక్షోహిణీ సేనలతో బయలుదేరారు వీరు. పైగా వీళ్ళు వెళుతూ ఉంటే మేము వస్తామని కొందరు బయలుదేరారండి. వీళ్ళు ఎవరో తెలుసా? భండుడి చెల్లెలు ఒక ఆవిడ పుట్టిందని చెప్పుకున్నాం, గుర్తుందా? ఇలాంటివి గుర్తుంచుకుపోయినా పర్వాలేదు అనుకోండి, అమ్మవారి పేరు మర్చిపోతేనే బాధ. సరే, వీళ్ళు ఎవరు అంటే ధూమిక అని ఒక చెల్లెలు పుట్టింది. ఆ చెల్లెలు కొడుకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటే భండుడి యొక్క మేనల్లుళ్ళు అన్నమాట. అంటే విశుక్రుడికి విషంగుడికి కూడా మేనల్లుళ్ళే. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా, అందుకు వాళ్ళ పేర్లు ఉలూకజిత్ మొదలైన వాళ్ళు అని ఇక్కడ లిస్టు వదిలేద్దాలండి. ఉలూకజిత్ ప్రభుతయో భాగినేయో దశోద్ధత. వీళ్ళు మొత్తం 10 మంది మేనల్లుళ్ళు. వీళ్ళందరూ కూడా ధూమిన్యాం జాతయోనయ, అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు సేనానాథులుగా ఉన్నట్ట. వీళ్ళకి సహాయంగా వాళ్ళ వెనకాల మొత్తం 400 అక్షోహిణీ సేనలు బయలుదేరాయి. వీళ్ళందరూ వారి వారి వాహనాల్లో వస్తున్నారు. వీళ్ళని ఎదుర్కొనడానికి, వీళ్ళిద్దరిని ఎదుర్కొనడానికి అమ్మ నుంచి ఇద్దరు బయలుదేరారండి. ధూమిన్యాం జాతయోనయ, అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు సేనానాథులుగా ఉన్నట్ట. వీళ్ళకి సహాయంగా వాళ్ళ వెనకాల మొత్తం 400 అక్షోహిణీ సేనలు బయలుదేరాయి. వీళ్ళందరూ వారి వారి వాహనాల్లో వస్తున్నారు. వీళ్ళని ఎదుర్కొనడానికి, వీళ్ళిద్దరిని ఎదుర్కొనడానికి అమ్మ నుంచి ఇద్దరు బయలుదేరారండి. వాళ్ళిద్దరూ ఇంతవరకు అంతా నడిపిస్తున్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధానికి దిగిన మహాతల్లులు. ఆ ఉభయులు మంత్రిని దండిని శ్యామల వారాహి యుద్ధానికి వచ్చారు. నిశమ్య యుగపద్యోద్ధం మంత్రిని దండనాయికే కిరిచక్రం గేయ చక్రమారుడే రథశేఖరే. వారి వారి చక్రలైన కిరిచక్రాన్ని, గేయ చక్రాన్ని తీసుకుని బయలుదేరారు. వీళ్ళు బయలుదేరుతూ ఉంటే అటు ఇటు ఉన్నటువంటి శ్యామల సేనలు వారాహి సేనలు కూడా ఆ దేవతల నామాలు, అంటే వారాహి యొక్క 12 నామాలు, శ్యామల యొక్క 16 నామాలని జయజయధ్వానాలతో కలిపి చేస్తూ ఉండగా బయలుదేరుతున్నాయి ఆ 2 రథాలు. అప్పుడు మహర్షులు, దేవతలు కూడా వీరిపై కుసుమాలు వర్షిస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు మహాశక్తులు గనక వీళ్ళ యుద్ధానికి ఇంత హంగామా అవసరం. పైనుంచి దేవతలు జయ వర్ధస్వ వర్ధస్వ ఇది హర్ష సమాకులై నృత్యద్భిర్దివ్యమునుభి వర్ధితాశీర్వచోమృతై. వాళ్ళు పైనుంచి దేవతలు, ఋషులు కూడా ఆనందంతో తాండవం చేస్తూ జయ వర్ధస్వ వర్ధస్వ అని ఆశీర్వచనాలు పలుకుతున్నట్ట. అంటే ఆశీర్వచనాలు ఎక్కడంటే దీవించారని అర్థం కాదు, ఆశించారు అని అర్థం. ఆశీర్వచనం అంటే వీరికి జయము కలుగ్గాక, వర్ధిల్లుగాక అని అంటూ ఉంటే, ఇప్పుడు ముందుగా గేయ చక్ర రథం కదులుతున్నది కదా. ఆ గేయ చక్ర రథం యొక్క నేమి అంటే చక్రము యొక్క ఇరుసు అది తగులుతూ ఉంటే భూమి చీలుతోందిట. భూమి చీలడమే కాదు, రాక్షసుల గుండెలు చీలిపోతున్నాయి ఆ రథం వస్తూ ఉంటే. ఈ విధంగా వస్తూ ఉండగా ఇప్పుడు సరిగ్గా శ్యామల ఎదురుగా కొంతమంది సేనలు ఉన్నారు. ఒక్కొక్కరు కొన్ని రంగులతో ఉన్నట్ట. మొత్తం సేనలన్నింటిలో గుంపులు గుంపులు. ఈ గుంపుల్లో ఎందరున్నారంటే లెక్కలేని వాళ్ళు ఉన్నారు. కానీ 9 గుంపులు డివైడ్ చేసి 9 గుంపులు 9 రంగులు, ఒక్కొక్కటే ఒక్కొక్క రంగు. ఆ రంగులను చెప్తున్నారు చూడండి ఇక్కడ. శక్తి సమూహ చక్రే కాశ్చిత్ కనక రోచిష. కొందరు బంగారు కాంతులతో ఉన్నారు, కొందరు దాడిమ సంకాసహ అంటే దానిమ పువ్వు వంటి కాంతులు, కొందరు జీమూత రోచిష మబ్బు వంటి కాంతు కొందరిది, కొందరు సింధూర రుచులు, కొందరు పాటల అంటే గులాబీ వంటి కాంతులు అనుకోండి. కాశ్చిత్ చంద్రికాకారాహ కొందరు చంద్రికా కాంతులు, కొందరు శ్యామల కోమల అంటే ఆకుపచ్చని కాంతులతో, కొందరు హీరక ప్రక్ష వజ్రమ వంటి కాంతులు, కొందరు గారుత్పత అంటే గరుడ పచ్చ కాంతులతో, కొందరు విశుద్ధ వర్ణములతో, కొందరు ఇలా ఉన్నారయ్యా అని. మొత్తం 9 రంగులు. ఈ 9 రంగులు ఏమిటో కాదు, సూర్యకాంతి నుంచి విశ్లేషించి వచ్చే నవగ్రహ శక్తులు వీళ్ళు. అంటే ఈ శక్తులను కానీ మనం ధ్యానిస్తే గ్రహదోషాలు పోతాయి. పైగా నవరత్నాల కాంతులు ఇవే. నవరత్నాల కాంతులు ఈ 9 గుంపుల్లో కూడా కనిపిస్తున్నాయి. నవరత్న శక్తులు, నవగ్రహ శక్తులు ఇవి. నవరత్నాలు, నవగ్రహాలు అంటే ఏమిటో కాదండి, సూర్యకాంతిలో ఉండేటువంటి కాంతి లక్షణములు ప్రధానంగా 7 చెప్పిన కొన్ని షేడ్స్ను కూడా, ప్రభావవంతమైన 2 షేడ్స్ను కూడా కలిపితే మొత్తం 9 అయ్యాయి. ఇవే గ్రహశక్తులు. ఇవి ఎక్కడో గుంపు కట్టుకుని ఆకాశంలో కూర్చో, ప్రతి వాడి శరీరంలో నవగ్రహాలు ఉన్నాయి. ఏ కేంద్రంలో ఏ గ్రహం పనిచేస్తుందో మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది.
అందుకే బయట ఉండే గ్రహ సంచారానికి వీడు పుట్టుకతో తెచ్చుకున్నటువంటి జ్యోతిష్ చక్రం ద్వారా ఆయా స్థానముల యందు ఉన్న గ్రహాలు ఎంత శక్తిని ఈ జీవుడికి ఇవ్వాలో అంతే ఇస్తూ ఉంటాయి. అంటే వీడు గ్రహచక్రం, పైన గ్రహచక్రం ఉంది, అక్కడ మార్పుకి ఇక్కడ తిరుగుతున్న దానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే గ్రహశక్తులు ఇక్కడ పూర్ణంగా ఉండవు, వాడి యొక్క సుకృత దుష్కృతాల బట్టి ఆయా స్థానాల్లో ఉంటాయి. అందుకే ఇక్కడ చేంజెస్కి అక్కడ చేంజెస్కి లింక్ ఉంటుంది కనుకనే మనకు దానికి అనుగుణంగా ఇక్కడ బాగు చేసుకోవడం అనే పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పారు. ఏదేమైనా అన్ని వెలుగురికి మూలమైన లలితమ్మ నుంచి వచ్చిన శ్యామల యొక్క పరివారంలో ఈ శక్తులన్నీ ఉన్నాయి కనుక వీళ్ళని తలంచుకుంటే చాలు గ్రహ దోషాలు పోతాయి. అంటే లలితోపాఖ్యానం వినడం అనే యజ్ఞం ద్వారా గ్రహ దోషాలు పోగొట్టే శక్తి కిరణాలు కూడా ఉన్నాయన్న విషయం చూడండి. ఇక్కడ ఈ విధంగా వీళ్ళు వెళుతూ ఉండగా వీళ్ళందరూ అలంకారాలన్నీ కూడా అచ్చం శ్యామలాదేవి ఎలాంటి అలంకారాలు ఆభూషణాలు ధరించిందో అలాగే ఉన్నట్ట. అంటే అన్ని అక్కడి నుంచి వచ్చాయని చెప్పడానికి అందరూ ఒకేలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎదురుగా వస్తున్న ఇద్దరితో యుద్ధం చేయడానికి మరొక ఆవిడ బయలుదేరింది కదండి, వారాహిదేవి. ఆవిడ కూడా తన వంటి సేనలైనటువంటి భయంకరమైనటువంటి వారాహి శక్తులు అవన్నీ వరాహముఖాలతో ఉన్నాయి. ఆ వరాహముఖాలతో బయలుదేరింది. ఇప్పుడు దండనాథ విషంగుడితో యుద్ధం చేస్తుంది. దండనాథ విషంగేణ సమయుజ్యత సంగరే విశుక్రేణ సమం శ్యామ వికృష్టమణి కార్ముక. దండనాథాదేవి విషంగుడితో యుద్ధం చేస్తుంటే విశుక్రుడితో శ్యామాదేవి యుద్ధం చేస్తున్నది. ఇంకా అక్కడ అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళందరితో ఏ ప్రధాన శక్తిశాలను యుద్ధం చేస్తున్నాయో చెప్తున్నారు. ఇవి కూడా అమ్మలందరూ మనల్ని అనుగ్రహించడానికి పేర్లు చూడండి. అశ్వారూఢ ఉలూకజితారణం, ఉలూక జిత్తుతో అశ్వారూఢ యుద్ధం చేస్తోంది. సంపత్కరి యూత్సుడితో యుద్ధం చేస్తుంది. అంటే అంతకుముందు దుర్మరుడిని చంపేశాను కనుక నేను రెస్ట్ తీసుకోను అనట్లేదు ఆవిడ కూడా ఇప్పుడు యుద్ధం చేస్తుంది. అలా కుంతిసేనుడు అనే వాడితో మహామాయ అనబడే తల్లి యుద్ధం చేస్తుంది. మలరేనుడు అనేటువంటి మలదుడు అనే వాడితో ఉన్మత్త భైరవి యుద్ధం చేస్తుందిట. ఉన్మత్త భైరవి అంటే వారాహదేవి యొక్క అంగదేవత. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మంత్రాలు, ప్రత్యేకించి శ్రీ విద్యలో ఉన్న మంత్రాధిదేవత వీళ్ళందరూ. ఉన్మత్త భైరవి మంత్రం. లఘుశ్యామ చకారు వచ్చే కుశూరేణ సమమ్రణం. ఆ మేనల్లుళ్ళు వీళ్ళ పేర్లు కుశూరుడు. ఆ కుశూరుడితో లఘుశ్యామాదేవి యుద్ధం చేస్తోంది. ఈ లఘుశ్యామ శ్యామలాదేవి యొక్క అంగమంత్రాల్లో ఒకటి. లఘు అంటే వెంటనే అని అర్థం, వెంటనే అనుగ్రహించే తల్లి ఈవిడ లఘుశ్యామ. స్వప్నేశి మంగళాక్షేణ దైత్యేంద్రేణ, మంగళుడు అనే రాక్షుడితో స్వప్న భైరవి అని చెప్పబడే స్వప్న వారాహి దేవి ఆవిడ యుద్ధం చేస్తోంది. ఈ స్వప్న వారాహిదేవి యొక్క అంగదేవతల్లో ఒకరు. ఈ మంత్రాన్ని కానీ అనుష్ఠానం చేస్తే ఆ స్వప్న వారాహి కల్లో కనబడి వాడి గతులన్నీ చెప్తుంది, రండి నీకు ఇది 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 జరుగుతుందని. సమస్యలకి స్వప్నంలో కనబడి పరిష్కారం చెప్తుంది స్వప్న వారాహి, ఆ మంత్రంలో సిద్ధి పొందిన వాళ్ళకి. అందుకు స్వప్నేసి మంగళాక్షేణ. ఇక వాగ్వాదిని దృఘనుడు అనే వాడితో యుద్ధం చేసిందట. వాగ్వాదిని కూడా శ్యామలా మంత్రముల్లో ఒకటి. ఈవిడ తొందరగా వాక్శక్తులను అనుగ్రహించే తల్లి వాగ్వాదిని దేవి. ఈ వాగ్వాదిని ఉపాసకులు ఆ ఒక ధారాపాతంగా గద్య పద్యాలని వెలువరించగలట. అటువంటిది ఆ తల్లి వాగ్వాదిని. ఇలాగా ఇంతమంది ఇన్ని మంత్రాది దేవతలు మనం చెప్పుకుంటున్నామో చూడండి. ఆ అమ్మలందరూ మనల్ని అనుగ్రహించుగాక ఆ నమస్కారం చేసుకుని ఇప్పుడు ఆ విశుక్రుడు ఎదురుగా నిలిచిన ఉంది. శ్యామలాంబ యుద్ధం చేస్తుంది. పైగా సంకృష్ట గురు కార్ముక, ఆ దివ్యమైనటువంటి కార్ముకంతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ విశుక్రుడు ముందు ఏం చేశాడంటే ఈ శక్తిశాల విజృంభణ శ్యామలాదేవి ఇవన్నీ చూసి వెంటనే అతడు తన యొక్క దివ్యమైనటువంటి ధనుస్సును తీసుకుని తృషాస్త్రము అనే దాన్ని ప్రయోగించాడండి. తృషాస్త్రము, తృష అంటే దాహము అనేది, అది లోపల ఉన్నటువంటి తేమని హరించేస్తుంది అస్త్రం. అది కొట్టేసిందిట. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే అంటే రసత్వము లేనటువంటి డ్రై హార్ట్స్ అంటే ఈ తృషాస్త్ర శక్తులు. దీని నుంచి బయటపెట్టడానికి మళ్ళీ ఒక తల్లి రావాలి మనకి, ఆవిడ వస్తారు ఇప్పుడు. సరే, ఈ తృషాస్త్రం ఏదైతే ఉందో అది వెయ్యగానే మొత్తం శక్తిశాలన్నిటికీ నోరెండిపోయింది. దాహం 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 వచ్చినప్పుడే నీరసం వచ్చింది, కదలలేకపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మంత్రినీదేవి తిన్నగా తన రథాన్ని పోత్రినీదేవి దగ్గరికి తీసుకెళ్ళింది. పోత్రినీదేవి అంటే వారాహిదేవి. వారాహిదేవి దగ్గరికి తీసుకెళ్ళి సఖి పోత్రిని, వాళ్ళ మాటలు చూడండి, అందుకోసం చెప్పలేదు అంతా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. సఖి పోత్రిని దుష్టస్య తృషాస్త్రం మీద మాగటం. ఆ దుష్టుడు వేసిన తృషాస్త్రము ఇక్కడికి వచ్చేసి చూసేవా, మనిద్దరికేం చెయ్యదు కానీ మన సైన్యం చూడు ఏమైపోతుందో. శిథిలీకృతే సైన్యమస్మాకం హా విధే క్రమ. ఇప్పుడు ఏం చేయమంటావు? పైగా అందరికీ విశుష్క తాలు మూలానా దవడలు కంఠాలు అన్ని ఎండిపోతూ ఉన్నాయి.
దాంతో తేజస్సు పనిచేయక ఆయుధాలు పట్టుకోలేకపోతున్నారు. వీళ్ళని ఏం చేయాలి? నీ దగ్గరే సరిగ్గా నీ చక్రం క్రింద ఒకడున్నాడే, వాడికి కొంచెం చెప్పమ్మా, నువ్వు చెప్తే వింటాడు. నీ చక్రం దగ్గర నా పెత్తనం కాదు, నీ పెత్తనమే. వాడెవరు అంటే త్వరీయ రథపర్వస్తో యోస్తి శీధు మహార్ణవ. నేను వారాహిదేవి రథాన్ని వర్ణించినప్పుడు చెప్పినవి గుర్తుపెట్టుకున్న మహాత్ములకు నమస్కారం. వాడి పేరు సురాసింధు దేవత. వాడున్నాడు అక్కడ, వాడు సరిగ్గా పెట్టు కూర్చున్నాడు అక్కడ సురాసింధువుని. ఎప్పుడు ఏం రెడీ అవుతాయో అవసరం వస్తాయో తెలియదు, అందుకు వాడిని అక్కడ పెట్టుకున్నాడు. వాడికి చెప్పమ్మా, వాడు చూసుకుంటాడు అని. వెంటనే ఆవిడ పిలిపించి, ఈవిడ ఆజ్ఞాచక్రేశ్వరి, ఈవిడ పేరు. ఎవరి పేరు? వారాహిదేవి. ఆజ్ఞాచక్రేశ్వరి అంటే మన శరీరంలో ఆర్డర్స్ వేసేటువంటి శక్తి అయినటువంటి ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది వారాహి. అంతేకాదు ఆజ్ఞాచక్రం అంటే ఆజ్ఞాపించేటువంటి సైన్యానికి ఈవిడ అధిష్టాత్రి, ఆజ్ఞాచక్రేశ్వరి. ఈవిడ ఆజ్ఞ లేనిది ఏ సేన ఏమి పన్నం. ఇది వ్యూహరచన అంతా ఈవిడ పని అనమాట. అందుకు ఈవిడ ఏం చేసిందంటే పిలిచింది వాడిని. వాడు ఎలా ఉన్నాడంటే రక్తాక్ష, మత్తెక్కిన కళ్ళతో ఉన్నట్టు వాడు మంచి అలంకారాలన్నీ వేసుకుని అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చెప్పాడు. నాయన, వీళ్ళందరికీ ఎండిపోయే నోళ్ళవి, నువ్వు చేయాల్సింది చెయ్యన్నది. వెంటనే ఆయన చక్కగా వెళ్ళి తన నుంచి ఉత్పన్నం చేశాడు. ఒక అద్భుతమైన ధారలు కురిసేయండి. ఈ ధారలు ఎలా కురుస్తున్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. కోటిశో మదిరాధారం కరిహస్త సమాకృతి, ఏనుగు తొండం నుంచి పడుతున్నట్లుగా ఏనుగు తొండము వంటి ధారలు పడుతున్నాయట. ఈ పడుతూ ఉండగా ఇప్పుడు చూడండి, చిత్రం ఏంటంటే శక్తిశాలలో రాక్షసాలలో కలిసిపోయి యుద్ధం చేస్తున్నాయి, అవునా లేదా? దూరం నుంచే విడివిడిగా కనబడ్డాయట, దగ్గరికి రాగానే కలిసిపోయాయి. శక్తిశాల రాక్షసులతో కూడా అందరూ కలిసిపోయారు. ఇప్పుడు ఆ సురగాని పడితే ఇటు శక్తిశాలలు బాబు ఇక్కడ ఆ శక్తిశాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడమే కాకుండా రాక్షసాలకు బలం వచ్చేస్తుంది. అది కానీ పడితే ఇది పెద్ద చిక్కాకు, అవునా లేదా? సుర పడుతూ ఉంటే శక్తిశాలతో పాటు రాక్షసుల మీద కూడా పడితే వాళ్ళు ఏమవుతారు? బలోపేతులైపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పని నేను చూసుకుంటానన్నది శ్యామలాదేవి. వెంటనే అద్భుతంగా చకార విస్మయకరీ కదంబవనవాసిని. ఆ పేర్లు ఎలా వాడుతున్నాడు చూడండి. ఆ 16 పేర్లు అన్నీ చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసి వాడుతున్నాడు కథలో. కదంబవనవాసిని, కదంబవనంలో ఉండే తల్లి అయినటువంటి ఆ శ్యామలాదేవి వెంటనే అవలీలగా తన చేతి నుండి ఒక బాణ పరంపరని వేసిందిట. ఎలాంటి బాణ పరంపర అంటే రాక్షసుల మీద ఈ సుర పడకుండా అడ్డుతోంది. ఆ బాణ పరంపర కేవలం శక్తిశాల మీద మాత్రమే పడుతుందిట. అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు లభించే పోషక శక్తులు సాత్విక గుణాలను వృద్ధి చేయాలే తప్ప ఆసురీ గుణాలను వృద్ధి చెయ్యరాదు. అది ఇందులో ఉన్నటువంటి సందేశం. ఈ విధంగా అవి పడుతూ ఉండగా వీళ్ళందరూ ఆనందపడిపోయేట. పైగా చిత్రం చూసారా, వాడు కురిపిస్తున్నది ఒకే ధార, కానీ ఏ ఏ శక్తికి ఎలాంటి రుచి కావాలో అందులో ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క లక్షణం. ఆ రుచులకు అనుగుణంగా వాళ్ళని ఆనందపరిచే విధంగా ఎవరు ఎంత తాగగలరో అంత. కొందరు సురాపానం చేసేవారు మేము అంత తాగలేములేండి, ఆ మాత్రమే అనేవాళ్ళు ఉంటారు కదా. అలాగే ఇక్కడ ఎవరికి ఎంతో అంత, వాళ్ళ ఉత్సాహానికి ఎంత మేరకు అవసరమో అంత వేస్తూ వాళ్ళు ధారలు కురిపించాడు వాడు. ఈ విధంగా రణశ్రమహరి దానికున్న లక్షణం చెప్తున్నాడు చూడండి. ఆ సురకుండే లక్షణం శస్త్రక్షత రుజాహంత్రి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు వల్ల కలిగే వేదనంతా పోతుందిట ఆ ధార పడితే. రెండవది అస్థి సంధానదాయిని, అంటే లోపల ఎముకలు ఏవైనా దెబ్బలకి విరిగి ఉంటే ఈ ధార పడితే అతుక్కుంటున్నాయట అవి. శ్రణశ్రమహరి, యుద్ధంలో అలసట వస్తే అది పోగొడుతుందిట. శీతాహ, చల్లదనాన్ని కలిగిస్తుందిట. అంతేకాదు అతి చల్లగా లేదు, అతి వేడిగా లేదుట. అతి చల్లగా అయితే బిగుసుకుపోయి ఉండిపోతారు, అతి వేడి అయితే అది ప్రమాదమే. కనుక రెండులో కవోష్ణాశ్చ దధాలగు ఇంత చక్కగా వర్ణించారు. అప్పుడు ఇలాగ యామ మాత్రం కురిసిందిట. యామ మాత్రం అంటే ఒక జాము కురిసిందని 4 గంటలు కలుపుకుంటే ఒక జామనాలి, అలా కురిసిందిట ఇది. ఐరావతకర ప్రక్ష, ఐరావతం యొక్క తొండమ వంటి ధార కురియగానే మళ్ళీ వీళ్ళందరిలో ఉత్సాహం వచ్చేసింది. అప్పుడు అంటోదిట మంత్రిని, చూసావా మన సేనలు ఎంత ఉత్సాహంగా ఉన్నా, దేవి పశ్య మహారాణి దండమండల నాయికే, దండమండల నాయికే మయా సంకల్పిత ముక్తతర్షా శక్తి వరుధిని. చూసావా ఎలా ఉన్నదో అని. అప్పుడు ఆయన కూడా వచ్చి నమస్కారం చేసుకుంటున్నాడు. అమ్మా నువ్వు చెప్పినట్టే చేశాను, చూడు చూడు ఆ శక్తిశాలలు నేను వేసిన ధారతో ఎలా ఉన్నాయండి. కాస్త నృత్యంతి గాయంతి కలక్వనిత మేఖలా, వాళ్ళు ఒక్కసారి డాన్సులు చేస్తున్నారు, పాడుతున్నారు,
పైగా వాళ్ళ చేతుకున్న కంకణాలన్నీ మ్రోగుతున్నాయి. నృత్యంతీనాం పురః కాశ్చిత్ కరతాళం వితన్వితే, చప్పట్లు కొడుతూ డ్యాన్సులు చేస్తున్నారు. కాశ్చిత్ బసంతి, కొందరు నవ్వుతున్నారు, కొందరు గుర్రాలను చక్కగా తోలుతూ వెళుతున్నారు. చూసావు కదమ్మా అనంటే చాలా సంతోషించి, నీ సురాపానమే అంటే ఈ సుర వేరండి, ఈ సురనే నా భక్తులు అంటే అమ్మవారి భక్తులు ఉపాసనలో వాడతారు. అంటే ఈ దుర్మార్గమైన మధుర గురించి కాదు చెప్పడం. ఇక్కడ యోగపరంగా ఈ సుర అంటే సహస్రారం నుంచి కురిచే అమృతధార, అది ఆజ్ఞాచక్రేశ్వర అనుమతిస్తూ కురుస్తుంది. అది మనకి ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహస, మొత్తం నాడీ మండలాలన్నిటి తడుపుతుంది. అది ఈ నాడీ మండలాల్లో ప్రసరించే అనంతమైన ప్రాణశక్తిలే శక్తి ఛానలు. ఇవి నిర్వీర్యమైపోకుండా ఆత్మశక్తి అయిన జగదంబ ఎలా ఎలా కాపాడుతుందన్న లీలే భండాసుర సంహార లీల. ఇది రహస్యం. ఇది యోగపరంగా. అది ఇక ఉపాసనాపరంగా మనం గమనించినట్లయితే ఈ రసదేవతనే యోగంలో సహస్రావధార అంటారు, యజ్ఞంలో సోమపానం అంటారు. సోమపానవదత్యంతముపయోజ్యో భవిష్యతి, నువ్వు సోమపానముగా యజ్ఞమయందు ఆరాధింపబడుతుంటావు. ఆ నిన్నే తామసికోపాసకులు మదిర ద్వారా అమ్మవారిని వామాచార పరాయణులై ఆరాధిస్తారు. తామసికోపాసకులు వాళ్ళ జోడు మనకొద్దు. సాత్వికంగా ఆరాధించే వారు కూడా ఈ రసం చేయనిది అమ్మను ఆరాధించకూడదుట. దీని ఆసవము అని అంటారు. ఇది ఎలా చేస్తారంటే క్షీరము మొదలైన వాటి ద్వారా చేయాలివి. ఆ క్షీరంలో సుగంధములైనటువంటి ద్రవ్యములు కలిపి దానితో మొత్తం శక్తిశానాలకి తృప్తిపరచాలి. అంటే ఆ శ్రీచక్రాది దేవతలందరినీ తర్పయామి పూజయామి నమః అని శ్రీ విద్యోపాసకులు చేస్తారు. అది రహస్యం. అందుకు ఈ ధారతో, ఆ ధారలో ఉండేవాడు ఎవరంటే ఈ సురాసింధు దేవత అక్కడ ఉంటాడు. ఇది రహస్యం. మనం చేసే పూజల్లో మర్మాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇదే ఇతర పూజల్లో కూడా మనం కలశంలో జలం పెట్టుకోవడం కూడా దానికి సంకేతమే, దేవతను తృప్తిపరిచేటువంటి రసమే. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఇంకా మనం ఆలస్యం చేస్తే లాభం లేదు, విశుక్కుడు విషయంలో పరిపట్టాలి అని నిర్ణయించుకుని మంత్రిని ఇంతరయామాస పునర్యుద్ధాయ దండిని, మనం తొందరగా బయలుదేరాలి, వాళ్ళిద్దరి పని పూర్తి చేయాలి, ఈవిడ వచ్చి శక్తివంతుని చేసి చాలా సంతోషం అని చెప్పిన వెంటనే అప్పుడు బయలుదేరారు. ఈ బయలుదేరేటప్పుడు యుద్ధంలో అద్భుతంగా జరుగుతున్నది. అంకుశేనాక తీక్ష్ణేన తురగారోహణీరని ఉలూకుజితం మధ్య, ఇక్కడ ఉన్నటువంటి ఇతర దేవతలు కూడా శ్యామలాదేవికి సహకరిస్తూ ఉండగా మొత్తంగా ఉన్నటువంటి మేనలుల పని పూర్తి అయిపోయింది. ఎవరెవరు ఎలా చంపారో ఇందాకే చెప్పుకున్నాం. ఆ తర్వాత అస్తంగతే సవితరి, ఇంకా సూర్యుడు అస్తమించబోతూ ఉండగా అప్పుడు ధ్వస్త సర్వబలంతత, మొత్తం విశుక్రుడి యొక్క సేనలన్నీ నశించిపోయాయి. ఇంకా వాడు ఒక్కడు మిగిలిపోయి ఉన్నాడు. ఆ విశుక్రుడి దగ్గరికి గేయచక్రాన్ని తోలి వెళ్ళిందండి తల్లి శ్యామలాదేవి. విశుక్రం యోధయామాస శ్యామలా కోపశాలిని, వెళ్ళింది విశుక్రుడి దగ్గరికి శ్యామలాదేవి. వెళ్ళి అస్త్ర ప్రత్యస్త్రమోక్షేణ భీషణేనది భోవుకసా మహతా రణకృత్యేన యోధయామాస మంత్రిని. మంత్రినీదేవి విశుక్రుడితో యుద్ధం చేస్తూ అస్త్రేణ బ్రహ్మశిరసా జ్వలత్పావకరోచిష, బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించింది. ఒక్కసారి బ్రహ్మశిరో నామక అస్త్రం ఆవిడ వేసినది. బ్రహ్మశిరస విశుక్రం మర్దయామాస, సో అపతచ్ఛిన్న విగ్రహ, వెంటనే విశుక్రుడు కింద పడి మరణించాడు. భండాసురుడు ఎంతో నమ్ముకున్న పెద్ద బలం దెబ్బతినేసింది మంత్రినీదేవి యొక్క సహాయం చేత. ఇంకో ఆయన మిగిలేరు కదా విషంగుడు, వాడితో ఈ దండనాథ ఆయన వారాహి యుద్ధం చేస్తున్నది. పేర్లు చూడండి, విశుక్ర విషంగ. ఏమిటి ఇందులో ఉన్న అంతర్థం? సంగము అంటే సంపర్కం. సంఘం లేకపోతే మనం ఉండలేం, కానీ సంఘంతోనే చికాకులు. కొంతమంది అంటారు ఈ లోకులందరూ చాలా దుర్మార్గులండి, లోకంతో పడలేమని. అలాగని అడవికల్లో ఒక్కడు ఉండగలడా? మనుషులు పడరు, మనుషులు కావాలి. ఇది అందుకు సంఘం అవసరమే. సంఘం ఉండక తప్పదు. అందుకు సత్సంగం మనకు మాట చెప్పారు. మరి దుస్సంగము, సంఘాలు మన చేతుల్లో ఉంటాయా? ఎవడెప్పుడు తగులుతాడో మనకు తెలియదు. అయితే ఏ సంఘమైనా సత్సంగాన్ని మనస్సులోకి రానివ్వు, దుస్సంగాన్ని మనస్సులోకి రానివ్వు. కంతే. సంఘం మనస్సుకు సంబంధించినది, అది అలవాటు చేసుకోవాలి. అసలు సంఘం లేకపోవడం నిస్సంగం. సత్పురుషులతో సాంగత్యం సత్సాంగత్యం, దుష్టులతో సాంగత్యం దుస్సాంగత్యం. మరి విషంగత్వం ఏంటి? రెండు ఎక్స్ట్రీమ్స్. నిస్సంగం ఒకటైతే విషంగం మరొకటి. విషంగుడు